హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జూన్ 1వ తేదీ నుండి ఇవ్వబోయే రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. సమయంలో మార్పులు చేశారు, పంపిణీలో కూడా మార్పులు చేశారు. అంటే ఈ జూన్ నెల నుంచి ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. వీరికి మాత్రమే రేషన్ ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఇంటికి పంపిణీ చేయరు. అలాగే కొత్త సరుకులు ఇవ్వబోతున్నారు. సో మొత్తం మీద రేషన్కి సంబంధించి 7 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ అందులోనూ టీడీపీ జనసేన మధ్య పోటీ ఎప్పుడు ఉంటుంది. ఆయా పార్టీ నేతలు మంత్రులు చేసే పనులు సేవల్ని ప్రజలు గమనిస్తారు. ఏ పార్టీ ప్రజల కోసం ఎక్కువగా పనిచేస్తుందో వారు గమనిస్తూ ఉంటారు. అందువల్ల మంత్రుల మధ్య ఒక రకమైన పోటీ ఉంది. ఈ క్రమంలో తరచూ తన మార్కు వేస్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా మరోసారి తన మార్కు చూపిస్తూ 7 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో దానికి సంబంధించి చూసుకుంటే మొదటి నిర్ణయం చూస్తే జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు రేషన్ వాహనాల్లో సప్లై చేస్తూ వచ్చారు. కానీ ఆ వాహనాలు వచ్చినప్పుడు తమకు రేషన్ తీసుకోవడానికి కుదరటం లేదని ప్రజలు ఐవీఆర్ఎస్ సర్వేలో చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఆ వాహనాలను ఆపేసింది. రేషన్ షాపుల దగ్గరే సరుకుల్ని సబ్సిడీ ధరలకు అందించబోతుంది. రెండో నిర్ణయం చూస్తే ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకుల్ని రేషన్ షాపుల్లో పొందవచ్చు. అంతేకాదు ఆదివారాల్లో కూడా రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంటే కంటిన్యూగా 15 రోజులు షాపులు తెరిచే ఉంటాయి. కాబట్టి ప్రజలకు ఇది అనుకూలమైన అంశంగా మారగలదు. మూడో నిర్ణయం చూస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరుకుల్ని సబ్సిడీ ధరలకు అమ్ముతారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో వెళ్ళే లబ్ధిదారులు త్వరగా రేషన్ సరుకులు పొందేందుకు వీలవుతుంది. నాలుగో నిర్ణయం చూస్తే 65 సంవత్సరాలు దాటిన ఒంటరి ముసలివారు, వికలాంగులు, భార్యాభర్తలు ఇద్దరు ముసలివారే ఉంటే వాళ్ళు మాత్రం రేషన్ సరుకుల కోసం డీలర్ల దగ్గరకు రావాల్సిన పని లేదు. ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోగా రేషన్ డీలరే వారి ఇంటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇస్తారు. ఇందుకు సంబంధించి డీలర్ల దగ్గర జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ముసలి వారికి రేషన్ షాపులకు వెళ్ళే ఇబ్బంది ఉండదు. సో 5వ నిర్ణయం చూస్తే కొంతమంది ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు ఉంటారు. వారు తమకు రేషన్ వస్తుందో రాదో అనే అనుమానంతో ఉండొచ్చు. అలాంటి వారు పోర్టబిలిటీ విధానం ద్వారా తమ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి చెప్పారు. ఒకవేళ ఆ దుకాణం వారు సరుకులు ఇచ్చేది లేదని అంటే వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. వారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఆరో నిర్ణయం చూస్తే జూన్ 1 నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదారను సబ్సిడీ ధరలకు అందిస్తారు. అయితే ఎప్పుడైనా ధరలు బాగా పెరిగిపోతే అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం కందిపప్పు, వంట నూనెను కూడా సబ్సిడీ ధరలకు అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీన్ని బట్టి జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారను ఇస్తారని అర్థమవుతుంది. సో 7వ నిర్ణయం చూస్తే రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం ఒక కొత్త యాప్ తెచ్చింది. ఇందులో రేషన్ షాపులు, డీలర్ల వివరాలు, డీలర్ ఫోటోతో సహా వివరాలు లభిస్తాయి. రేషన్ షాపుకి ఎంత సరుకు వచ్చింది, ఎంత పంపిణీ చేశారు వంటి వివరాలు ఈ యాప్లో కనిపిస్తాయి. అలాగే రేషన్ షాపు దగ్గర జనం ఎక్కువ మంది ఉంటే ఆ వివరాలు కూడా వెంటనే ఈ యాప్ ద్వారా తెలుస్తాయి. అయితే ఈ యాప్ ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తారని తెలిసింది. సో ఇలా ఏపీ ప్రభుత్వం 7 కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బియ్యం మాఫియా అనేది లేకుండా ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ మధురా నగర్లోని 218వ నెంబర్ షాపులో సరుకుల పంపిణీపై ఆయన ట్రయల్ రన్ చేశారు. ఇకపై ప్రజలు రేషన్ వాహనాల కోసం పనులు మానుకొని గంటల తరబడి ఎదురు చూడవలసిన పని ఉండదని ఆయన అన్నారు. రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు ఇచ్చే సందర్భంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిపై వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించేలా ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసుకుంటుంది. సో ఈ విధంగా జూన్ 1వ తేదీన ఇవ్వబోయే రేషన్ పంపిణీలో మార్పులు చేయడం జరిగింది. ఇక నుంచి రేషన్ వాహనాలు ఇంటికి రావు. కేవలం 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, అలాగే వికలాంగులకు, అలాగే ముసలి వాళ్ళైన భార్య భర్తలకు మాత్రమే డైరెక్ట్గా రేషన్ తెచ్చి ఇస్తారు. రేషన్ పంపిణీ అనేది 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. ఈ విధంగా 7 నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.